పేరు వెంకటయ్య అండి. నేను గుడి స్టార్టింగ్ ఫౌండర్ నుంచి నేను ఇక్కడ సేవ చేసుకుంటూ వస్తున్నా. అంజయ్య సార్ దయవలన, బాబా దయవలన అన్ని విధాలు మాకు మంచిగా ఉంది. ఎందరో భక్తులు కూడా ఇక్కడికి వచ్చి చాలామంది బాగుపడిపోయినారు. ఎన్ని దేవస్థానాలు నీటికి వచ్చి బాగుపడి పోయిన వాళ్ళు చాలామంది మేము చూస్తూ ఉన్నాం అందరినీ. కాబట్టి మేము బాబాని కూడా ఇక్కడ ఉన్న సేవకులు, ఇక్కడ ఉన్న సార్ మా సార్ కూడా అందరినీ కోరుతున్నాం ఏంటంటే ఎప్పటికీ ఇదే రకంగా ఉండి సాధ్యమైనంత వరకు సేవ చేసుకుంటూ ఉండి బాబా సేవ చేసుకుంటూ ఉండాలి. నా పేరు మదన్. నేను ఇక్కడ బండమైసమ్మలో ఉంటాను. నేను నా స్కూల్ టైం అంటే థర్డ్ క్లాస్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. 2003లో మా పేరెంట్స్ తీసుకొని వస్తుండే బర్త్డే రోజు. తర్వాత అప్పటి నుంచి ఇక్కడ బాబా టెంపుల్కి వస్తున్నాను. అయితే రీసెంట్ కరోనా టైంలో మా పేరెంట్స్కి కరోనా వచ్చింది. మా ఫాదర్కి, మా మదర్కి, మా సెకండ్ బ్రదర్కి. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఎప్పుడు బాబాకి మొక్కుకుంటా, అట్లనే బాబాకి మొక్కుకున్నా. ట్యూస్డే రోజు మొక్కుకున్న బాబా ఒక నెక్స్ట్ వీక్ థర్స్డే తర్వాత మంచిగా అయితే లైఫ్ టైం నీ సేవ చేసుకుంటాను, ఎవ్రీ థర్స్డే టెంపుల్కి వస్తాను అని చెప్పి మొక్కుకున్నాను. నెక్స్ట్ థర్స్డే వరకు మా మదర్కి, మా ఫాదర్కి, మా బ్రదర్కి నెగిటివ్ వచ్చింది. ఇంక అప్పటి నుంచి గట్టిగా మొక్కడం స్టార్ట్ చేసినాను. ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకుముందు జాబ్ చేస్తాను అనమాట. టీసీఎస్లో జాబ్ చేస్తుండే. ఎక్కడున్నా థర్స్డే కంపల్సరీ బాబా దర్శనం చేసుకుంటుండే. అయితే నాకు ఆఫ్టర్నూన్ నైట్ షిఫ్ట్ అనమాట. 2 o'clock క్యాబ్ వస్తుంది. 1 వరకు ఇక్కడ బాబా సేవ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి అటెండ్ అవుతుండే. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుండే, 4 o'clock ఉంటుండే క్యాబ్. మళ్ళీ ఇంటికి వచ్చే వరకు 7 అవుతుండే. మళ్ళీ నైట్ షిఫ్ట్, నైట్ హారతికే వస్తుండే అనమాట. కంపల్సరీ బాబా దర్శనం చేసుకుంటాను థర్స్డే. రీసెంట్గా ఒక గవర్నమెంట్ జాబ్కి కూడా సెలెక్ట్ అయిన ఉండే. అంతా సెలెక్ట్ అయింది. ట్రైనింగ్కి వెళ్ళే టైంకి చిన్న ఇష్యూ ఉందని చెప్పి ట్రైనింగ్ ఇంకా లైఫ్లో గవర్నమెంట్ జాబ్ రాదని చెప్పినారు. ఇంకా ఇక్కడ బాబా సేవ చేసుకొని అట్లా బాబాకి గట్టిగా నమ్ముకున్నాను, మొక్కుకున్నాను. ఇంకా ఇప్పుడు ఆ జాబ్ కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఆన్ డ్యూటీలోనే ఉన్నాను అనమాట. జాబ్ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. అంతా బాబా బ్లెస్సింగ్స్ వల్లనే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా అని చెప్పి నమ్ముతున్నాను. నా పేరు కృష్ణకుమార్ అండి. నేను ఉండేది విద్యానగర్ ఉంటానండి. ఇంతకుముందు చిక్కడపల్లి ఉండేవాళ్ళము. బాబా భక్తులం, చిన్నప్పుడు నుండి బాబా భక్తులం. అప్పట్లో మేము కృష్ణనగర్ ఉన్నప్పుడు ద్వారకపురి కాలనీకి వెళ్ళేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గరున్న గుడికి వెళ్ళేవాళ్ళం. నాకు 3 years క్రితం నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది బేగంపేటలో. నేను అప్పట్లో కోమాలో ఉన్నాను నేను. అయితే ఇక్కడ చరిత్ర ఏంటంటే ఇదే బండమైసమ్మ బస్తీలో మా అక్కగారు ఉంటారు. నా మేనకోడలు పూజ, నా కొడుకు ఆకాష్, ఇద్దరు కలిసి నేను హాస్పిటల్ ఉంటే వాళ్ళు వచ్చి బాబు దగ్గర ప్రే చేశారు. ఇక్కడ మాత్యం ఏంటంటే సత్యం ఏంటంటే చిట్టులో మీ మనసులో ఉన్న కోరిక రాసి వేస్తే నెరవేరుతుంది. ఆ నమ్మకంతో వాళ్ళు వచ్చి చేశారు ఆ పని. చేసిన తర్వాత వెంటనే చూడండి, నాకు మా ఇంటి ఎదురు, మా అపార్ట్మెంట్లో ఇంటి ఎదురు ఆమె విభూతి తెచ్చిచ్చిందంట. ఆ విభూతి తీసుకొచ్చి నా ఆకాష్ నాకు పెట్టాడు. అదే రోజు మా ఇంకొక బ్రదర్, మా సొంత కజిన్ అవుతాడు, మా పిన్ని కొడుకు, ఆయన సైకాట్రిస్ట్ డాక్టర్. ఆయన 1:30కి వచ్చాడు. వచ్చి మొత్తం టెస్ట్ చేసిండు. టెస్ట్ చేసి ఎందుకు మీరు ఇంకోటికైనా వెంటిలేటర్ పెట్టారు, మీకు ట్రీట్మెంట్ ఎందుకు ఛార్జ్ అవుతుందంటే సరే అని చెప్పి నేను యాక్షన్ తీసుకుంటానంటే వెంటనే వాళ్ళందరూ వచ్చి ఆయుర్వేదిక్ చేయడం కంప్లీట్ చేస్తారని చెప్పి వాళ్ళని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మేడం. 1:30కి అతను వచ్చాను, నేను 4:30కి షోలోకి వచ్చాను మేడం. అందరిని గుర్తుపట్టాను. జరిగిన సత్యమాతం ఏంటంటే ఇక్కడ దాని తర్వాత ఇక్కడ నుండి కంటిన్యూగా రావడం స్టార్ట్ చేస్తాను. నేను ప్రతి గురువారం నాతో అయినంత ఏదైనా భోజనం తీసుకొచ్చి బాబాకు పెట్టి వాళ్ళు తినిపించి వెళ్తాను మేడం. ఈరోజు లేట్ అయినా వచ్చాను తప్పకుండా. ఇలా సత్యం జరిగింది, నాకున్న వాసం జరిగింది మేడం. ఆ నమ్మకంతో కంటిన్యూగా వస్తాను, నేను ప్రతి బేసారం వస్తాను ఇక్కడ. సాయిరామ్. నా పేరు సుజాత. నేను 26 years నుండి వస్తాను గుడికి. అప్పుడు చిన్నగా ఉండేది గుడి. అంజయ్య అంకుల్ ఉండి బాగా చేశారు, కృషి చేసి అందరినీ కలుపుకొని మంచిగా పెద్దగా చేశారు గుడిని. 1 year వార్షికోత్సవం బాగా చేస్తారు పెద్దగా. గుడి కూడా పెద్ద చేశారు. 15 years బ్యాక్ చేసి విగ్రహము. మేము కూడా వచ్చి తిరుగుతాము. చిట్టి రాసేస్తాను. 9 చిట్టి రాసి 9 చుట్లు తిరిగేసి డబ్బులో వేస్తే కోరిక నెరవేరింది కూడా మాకు. మా పాప కొంట్లో బాగాలేకుండే, ముఖం పైన మొత్తం పులిపిరి వచ్చిండే, కానీ ఇప్పుడు మంచిగా అయింది బాబా దయ వల్ల. మంచిగా ఉంది. ఏ కోరిక అయినా నెరవేరుతుంది. మా కుటుంబంలో కూడా అంత మంచిగా అయింది. మేము ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్తాం, బాబా మంచిగా ఉంది, మంచి చేస్తున్నారు. ఇక్కడ చేయడం కూడా బాగుంది. ఇప్పుడు వాళ్ళ కూతురు కూడా బాగా చేస్తుంది. రాజశేఖర్ వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు. ఇక్కడ పంతులు గారు అందరూ మంచిగా ఉన్నారు. ఇక్కడ అందరూ మంచిగా అంటే లైన్ వైజ్గా ఏది ఉన్నా నీట్గా చేయడం, అందరిని చూడడం, భక్తులకు అంతా బాగా చేస్తుంది. పేరు నాగరాణి అండి. దాదాపు నేను ఇక్కడ 35 years నుంచి ఉంటున్నాను. బాబా విగ్రహం పెట్టిన కాంచి ఇక్కడికే వస్తున్నాను. ఈ విగ్రహం అనేది మా అద్భుతం. ఎందుకంటే నేను 32 years నుంచి రెంట్ కడుతున్నా. బాబా గుడికి ఎప్పుడైతే వచ్చారో నాకు
డబల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చినాయి. సో నేను 4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా వస్తున్నా. తప్పకుండా ఒక వారం రాలేదనుకో బాబా ఏ రూపంలో సరే లుంగి కట్టుకొని ఎందుకు రాలేదమ్మా అని అడుగుతాడు. నెక్స్ట్ డేనే వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని వెళ్తాను. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మధ్యాహ్నం హారతి కానీ ఎనీ టైం 1 డేలా ఎనీ టైం కంపల్సరీగా వచ్చి బాబాని మొక్కుకొని వెళ్తాను. అదే ఈయన అద్భుతం. ఇక్కడ అద్భుతం మాత్రం అదే. తర్వాత రాజశేఖర్ కానీ అక్క కానీ మనక్క పాటలు పాడడం కానీ పల్లకి సేవ కానీ లక్ష్మీ పాటలు పాడటం కానీ మంచిగా అవుతుందండి. చాలా మంచిగా అవుతుంది బాబా గుడి. మా పిల్లలు మా 2 పిల్లలు వచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళైనాయి, పిల్లలైనారు, జాబ్స్లో సెటిల్ అయిపోయారు. బాబా మా విగ్రహం అనేది నాకు ఒక అద్భుతం. అంతవరకే. నాకు ఇల్లు లేదు కాబట్టి ఇల్లు ఇచ్చిండు బాబా.